తెలుగుదేశం పార్టీ యువనాయకుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో లోకేష్ గారిని మీచోలుగా కలిసి రేపు చంద్రబాబు గారిని కూడా కలిసి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పార్థసారథి గారితో కలిసి నేను పార్టీలో చేరడానికి నిర్ణయించుకుని ఇవాళ లోకేష్ గారిని కలవడానికి వచ్చాను. గత 12 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేస్తూ రకరకాల పోస్టులు చేస్తున్నా కానీ ఎటువంటి విలువ లేని పార్టీలో మనం ఉండకూడదు అనేదాన్ని నిర్ణయించుకొని ముఖ్యంగా విజయవాడ నాయకత్వం వహించే ఏ నాయకుడైనా సరే ఆ పార్టీలో ఉండడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నిదర్శనం మీ అందరికీ తెలుస్తుంది. రాబోయే కాలంలో కూడా రేపు వచ్చే రిజల్ట్స్లో కూడా అదేంటనేది నిరూపణ తెలుస్తుంది. ప్రతి విషయంలోనూ మేము రాజకీయమే కాదు 10 మందికి ఉపయోగపడే వ్యక్తులుగా మేము పార్టీలో పెరిగాం తప్పితే ఒకళ్ళని మోసం చేయడానికో ఒకళ్ళని ఇంకోటి చేయడానికో మేము ఎప్పుడు రాలేదు. ఇవాళ పార్టీ మారడానికి మాత్రం ప్రధాన కారణం ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడే తత్వంతో మరీ ముఖ్యంగా చెప్పాలంటే విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెత్తనం ఒకళ్ళ చేతిలోకి తీసేసుకొని మిగతా వాళ్ళందరినీ పక్కకు తోసేయడం అనేది మరీ అన్యాయంగా ఉందని భావించి నేను పార్టీ వీడి మన తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరితో కలిసి అట్లాగే మా పార్థసారథి గారు కూడా మాతో పాటు కలిసి ఆయన కన్నూరు కానీ పార్టీలో చేరి ఆయన కూడా పోటీ చేయడానికి సిద్ధమైనప్పుడు ఆయనతో కలిసి మేము పార్టీలోకి రావడానికి నేను విజయవాడ టౌన్లో కేశినేని చిన్ని గారికి కానీ గద్దె రామ్మోహన్ గారికి కానీ బోండా అమ్మ గారికి బుద్ధ వెంకన్న గారికి ప్రతి ఒక్కరికి సహాయకారిగా ఉండటానికే పార్టీలోకి వస్తున్నా. కానీ నేను ఏ విధంగానూ ఆశించి ఒక విధంగా పార్టీ మనుగడ మనం కూడా కాపాడుకోవాలి. ముఖ్యంగా అమరావతి అనేదాన్ని తీసేసిన తర్వాత విజయవాడ ప్రాంతంలో కానీ అమరావతి ప్రాంతంలో కానీ ఎక్కడైనా సరే ఏ నాయకుడైనా సరే ఏ మనిషి అయినా సరే ఎవ్వరో ఇష్టపడినంత ద్రోహం జరిగిన తర్వాత ఆ పార్టీలో ఉండటం అనవసరం అనుకొని నేను బయటకు వచ్చాను తెలియజేస్తాను.